స్కూల్లో డ్రెస్ కోడ్ ఉంటుందని తెలుసు. అలాగని కొన్ని పబ్లకు వెళ్లాలంటే కూడా డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. అయితే ఆ మాల్లోకి వెళ్లాలంటే కూడా డ్రెస్ కోడ్ ఉండాలంటున్నారు ఇక్కడ యజమానులు. ఇది విని పంచితో వచ్చిన ఓ వ్యక్తి కంగు తిన్నట్ట. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించిన ఆ వ్యక్తికి తీవ్ర పరాభవం ఎదురైంది. ధోతీ ధరించిన వ్యక్తిని లోపలికి ప్రవేశించకుండా క్వెస్ట్ మాల్ అనే సంస్థ యాజమాన్యం అడ్డుకుంది. ధోతీ ధరించిన వ్యక్తి మాల్లోకి వెళ్తుండగా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను అడ్డగించారు. ఆ వ్యక్తులకు మాల్లోకి ప్రవేశం లేదని చెప్పడంతో బాధితులు నివ్వెరపోయారు. ఆయన వెంట ఉన్న స్నేహితురాలు, కోల్కతాకు చెందిన నటి దేబలీనా ఈ తతంగమంతా వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అయి కూర్చుంది. హోటళ్ల మాదిరిగా మరో మాల్ కూడా ఓ వ్యక్తి ప్రవేశాన్ని అడ్డుకున్నది. ధోతీ కుర్తా ధరించిన వ్యక్తిని లోపల రాకుండా కోల్కతాలో క్వెస్ట్ మాల్ అడ్డుకుంటుందని పలువురు వాపోతున్నారు. ధోతీ లుంగీ ధరించిన వ్యక్తుల్ని లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని ఆ మాల్ యాజమాన్యం ఖరాఖండిగా చెప్పేసింది. ఇక ఇలాగే ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ మహిళను ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ యాజమాన్యం లోపలికి రాకుండా అడ్డుకుంది. మనం భారతదేశంలోనే ఉంటున్నామా లేక వేరే దేశంలో ఉన్నామా అని మండిపడుతున్నారట బాధితులు.